వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతారో సో వాళ్ళందరికీ అయితే చాలా మంచి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు గైస్. సో ఆర్ఆర్బీ నుంచి అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే సెక్షన్ కంట్రోల్కి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. అప్లికేషన్ అయితే 15 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది గైస్ ఈ మంత్. జూలై 15 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 14 వరకు అయితే మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. మన ఛానల్ అయితే త్వరగా అయితే అప్డేట్ చేస్తున్నా గైస్. రేపటి నుంచి అయితే యాక్చువల్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఈ వీడియో అయితే 14th రోజు అయితే చేస్తున్నా గైస్. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ అప్డేట్స్ ఏదైనా మన ఛానల్ త్వరగా అయితే పోస్ట్ చేస్తా కాబట్టి మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేయండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 14 వరకు అయితే మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి మరి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి గైస్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. తెలంగాణ, ఏపీ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి గైస్ మినిమం ఏజ్ వచ్చేసి 20 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 years వరకు అయితే మనమైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉంటాయి గైస్. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే గైస్ ఆర్ఆర్బీలో 18 మినిమం ఉంటుంది. అండ్ మ్యాక్సిమం బేస్డ్ ఆన్ ది పోస్ట్ వైజ్ మ్యాక్సిమం 30 to 40 years అయితే ఉండొచ్చు. బట్ దీనికి సెక్షన్ కంట్రోల్కి మాత్రం మినిమమే 20 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం 33 years అయితే ఉండాలి గైస్. మరి దీనికి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ అందరికీ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటాయి. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి గైస్ 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూస్ వాళ్ళు 3 years, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 6, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 8 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఎవరైతే ప్రెజెంట్గా ఆర్ఆర్బీలో ఎంప్లాయీస్ ఉన్నారు గైస్, గ్రూప్స్ అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్ వాళ్ళకి వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూస్ వాళ్ళు 40 years ఆఫ్ ఏజ్ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 43 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 45 years ఉన్న దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ తర్వాతకి పీడబ్ల్యూడీ గ్యాస్ పర్సనల్ డిజేబుల్ క్యాండిడేట్కి వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 10, ఓబీసీకి నాన్ క్రిమినల్ 13 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. చాలా మంచి ఆపర్చునిటీ. చూడండి గైస్, 8.4లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నో ఏజ్ రిలాక్సేషన్ అలౌడ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ లేయర్ క్యాండిడేట్స్ హూ అప్లయింగ్ ఫర్ ది అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. మనం యూఆర్లో అప్లై చేయాలంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. మరి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది గైస్. మనం ఎల్ఐన్ యూఆర్లో అయితే కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చేసరికి సెక్షన్ కంట్రోల్ గైస్ లెవెల్ 6 ప్రకారం అయితే మనకైతే బేసిక్ పే అయితే 35,400 రూపీస్ అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది గైస్. అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని 40,000 per month అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ దీనికి మినిమం ఏజ్ 20 ఉండాలి. అండ్ మ్యాక్సిమం 33 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు గైస్. టోటల్ 119 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఎలాంటి బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా దీంతో లేవు. మొత్తం కూడా రెగ్యులర్ వేకెన్సీ అయితే గైస్ 119 వచ్చేసి. మరి జోన్ వైజ్గా అయితే ఇవైతే డివైడ్ చేయడం జరిగింది గైస్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి గైస్ మినిమం గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయితే ఉండాలి. ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు గైస్. మనమైతే గ్రాడ్యుయేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ చూసుకునే గైస్ 20 to 33 years వరకు అయితే ఉండాలి. అది గైస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి. అండ్ జోన్స్ వారిగా కూడా ఇది వేకెన్సీ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మరి దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫస్ట్ CBT అయితే ఉంటుంది గైస్. తర్వాతకి కంప్యూటర్ యాప్టిట్యూడ్ బేసిక్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైతే ఆర్ఆర్బీలో అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో ఫస్ట్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే టోటల్ 120 minutes అయితే ఉంటుంది గైస్. 2 hours ఆఫ్ ఎగ్జామినేషన్. మరి ఎన్ని క్వశ్చన్ గైస్ టోటల్ 100 questions అయితే ఉంటాయి గైస్. 100 questions 120 minutes అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే అప్లికబుల్ గైస్. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనేది మనకైతే నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. చూడండి సెక్షన్ వైజ్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందంటే టోటల్ 120 minutes అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎనాలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ నుంచి 60 questions, లాజికల్ క్యాపబిలిటీ నుంచి 20 questions, మెంటల్ రీజన్ నుంచి 20 questions, టోటల్ 100 questions గైస్. 100 marks, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మరి దీనికి క్వాలిఫైయింగ్ నేచర్ చూసుకుంటే గైస్ మినిమం పర్సెంటేజ్ ఎవరైతే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 40% అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఈడబ్ల్యూసీ వాళ్ళకి వచ్చేసి 40%, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 30, ఎస్సీ వాళ్ళకి 30% అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 25% అయితే మార్క్స్ వస్తే మనమైతే క్వాలిఫై అయితే అయిపోతాం గైస్. మరి జోన్ వైజ్ చూసుకుంటే అహ్మదాబాద్లో టోటల్ 11 vacancies అయితే ఉన్నాయి గైస్. బెంగళూరులో వచ్చేసి 8 vacancies. అండ్ ఇంకొంచెం కింద స్కూల్ అయితే ఇక్కడ 9 vacancies గైస్. చెన్నైలో అయితే 9 vacancies అయితే ఉన్నాయి. ఇవి అయితే హైయెస్ట్ వేకెన్సీ గైస్. మన తెలుగు వారికి సికింద్రాబాద్లో వచ్చేసి 5 vacancies అయితే ఉన్నాయి గైస్. 5 అవి కూడా కేటగిరీ అయితే డివైడ్ అయితే జరిగింది. టోటల్ 5 vacancies అయితే ఉన్నాయి గైస్. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు జాబ్ కొట్టాలనుకుంటే ఎక్కడైతే అహ్మదాబాద్లో అయితే, గుజరాత్లో అయితే 11 vacancies అయితే ఉన్నాయి గైస్. మీరు అక్కడ కూడా మనమైతే
సో అప్లికేషన్ అయితే పెట్టవచ్చు గైస్. సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకైతే మన నియరెస్ట్ సెంటర్స్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అక్కడైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది గైస్. బట్ మీకు పోస్టింగ్ ఒకవేళ జాబ్ వస్తే పోస్టింగ్ మాత్రం అహ్మద్లో ఉంటుంది. మనం అక్కడైతే అప్లై చేస్తే టోటల్ సో దీంట్లో 119 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. మరి దీనికి సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి సో 500 రూపీస్ అయితే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ అండర్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారో దీనికైతే సో 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫీమేల్ కేటగిరీ అయినా సో ట్రాన్స్జెండర్ అయినా ఎక్స్ సర్వీస్ వాళ్ళైనా అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైనా సో దీనికైతే 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే మనమైతే సో పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మరి ఓబీసీ అండ్ అండర్ రిజర్వ్ క్యాండిడేట్స్కి సో మనం CBT1 అటెంప్ట్ చేస్తే మనకి 400 రూపీస్ అయితే రీఫండ్ అయిపోతుంది గైస్. అంటే అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అవుతుంది. సో CBT1 అయితే ఖచ్చితంగా సో అటెంప్ట్ చేసిన వాళ్ళకి 400 అయితే రీఫండ్ అవుతుంది. మరి సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ మీ నుంచి చిన్న రిక్వెస్ట్ మాత్రమే గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ నేను యొక్క ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వెబ్సైట్ లింక్ అన్నీ అయితే నేనైతే సో టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి సో August 14 వరకు అయితే మనమైతే సో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. నేనైతే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే సో అప్లికేషన్ అయితే పెట్టండి గైస్. అండ్ ఇంకెవరైతే క్రియేట్ చేసుకోలేదు అకౌంట్ ఫస్ట్ RRBలో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ అండ్